డిఎఫ్ఎస్ ఈజ్ ఏ డెప్త్ ఫస్ట్ సెర్చ్. ఇందాక బిఎఫ్ఎస్ లో మనం బ్రెత్ వైజ్ సెర్చ్ చేస్తాము, ఇక్కడ డెప్త్ వైజ్ సెర్చ్ చేస్తాం అనమాట. సో స్టార్టింగ్ ద్వారా ఒక నోడ్ నుంచి దానికి ఏవైతే కనెక్షన్ లో ఉంటాయో అన్నిటిని రీడ్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ ట్రాకింగ్ వచ్చి మిగతా నోడ్స్ ని రీడ్ చేస్తాం. అది డెప్త్ ఫస్ట్ సెర్చ్. ఇది ఒక ట్రావెర్సల్ మెథడ్ ఇన్ గ్రాఫ్ డేటా స్ట్రక్చర్. సో ఇప్పుడు ఇక్కడ కూడా మనకి అరేస్ యూజ్ చేస్తాము. దేనికి విజిటెడ్ ఏవైతే ఉంటాయో వర్టిసెస్, ఆ విజిట్ చేసిన వర్టిసెస్ అన్ని స్టోర్ చేసుకోవడానికి. అండ్ స్టాక్ యూజ్ చేస్తాము. స్టాక్ ఎందుకంటే దాని నైబర్స్ స్టోర్ చేసుకోవడానికి. ఓకేనా? సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను చూడండి. 1 2 3 ఇలా ఒకటి తీసుకున్నాం. ఓకే, సో 1 2 3 అని. సో ఇప్పుడు నేను దీనికి ఒక డిఎఫ్ఎస్ అనేది కనుక్కోవాలనుకున్నట్లయితే డిఎఫ్ఎస్ అనేది ఒక గ్రాఫ్ కి ఎక్కువ ఉంటాయి, మోర్ దెన్ 1 ఉంటుంది గైస్. ఇప్పుడు ఫస్ట్ నేను విజిట్ చేసేది ఇది 1 అనమాట. సో దాన్ని విజిట్ చేస్తున్నాను కాబట్టి 1 ని స్టోర్ చేసుకుంటా అరేస్ లో. మనకి 3 ఉంటాయి సైజ్, అరే సైజు. ఎందుకంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి గ్రాఫ్ లో అంత అరే సైజు. సో స్టెప్ 1 లో నేను రీడ్ 1 అండ్ పుష్ ఇన్ టు ది అరే. అరేలో కూడా దాన్ని పుష్ చేశాను అండ్ స్టాక్ లో కూడా పుష్ చేస్తున్నాను. సో ఇప్పుడు టాప్ వాల్యూ ఎంత 1 అనమాట. సో సెకండ్ స్టెప్ లో ఏం చేస్తానంటే ఈ టాప్ లో ఉండే వాల్యూని నేను రిమూవ్ చేస్తా. పాప్ ది వాల్యూ, పాప్ 1 అండ్ ఈ నైబర్స్ ఏవైతే ఉంటాయో 1కి అవన్నీ కూడా స్టాక్ లోకి పుష్ చేస్తా. ఏవి 2,3ని ఇప్పుడు స్టాక్ లోకి ఏం చేసిన పుష్ ఇన్ టు ది స్టాక్ లోకి పుష్ చేస్తా. సో పుష్ చేస్తే ఏమొస్తుంది ఇప్పుడు నాకు స్టాక్ 2,3 వస్తుంది. నెక్స్ట్ అరే ఏమో 1 ఉంటుంది. సో ఇది అరే, ఇది ఒక స్టాక్ అనమాట. సో థర్డ్ స్టెప్లో ఏమవుతుంది, ఇప్పుడు థర్డ్ స్టెప్లో టాప్ వాల్యూలో ఉండేదాన్ని నేను పుష్ చేయాలి, పాప్ చేయాలి. ఇప్పుడు టాప్ వాల్యూలో ఏముంది 2 ఉంది. సో ఇప్పుడు నేను 2ని రీడ్ చేయాలి. ఫస్ట్ రీడ్ 2 అండ్ పాప్ 2. నెక్స్ట్ పుష్ 2కి ఏమైనా ఉన్నాయా నైబర్స్ ఏమీ లేవు. ఆల్రెడీ 3 కూడా స్టాక్ లో ఉందన్నమాట. సో మళ్ళీ మనం పుష్ చేయం, ఏమి పుష్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఆ స్టాక్ లోంచి 2ని రిమూవ్ చేసి పారేస్తే చాలు. నెక్స్ట్ టాప్, ఆ టాప్ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తే టాప్ అనేది 3 అవుతుంది. ఇంకా మనకి స్టాక్ లో ఏమో ఓన్లీ 3 ఉంది. అరేస్ లో చూసుకున్నట్లయితే 1 ఉంది, 2 ఉంది అనమాట. అది గైస్, ఇది అరే. సో నెక్స్ట్ ఏంది ఫోర్త్ చూద్దాము. ఫోర్త్ ఏముంది, టాప్ లో ఏ వాల్యూ ఉంటే దాన్ని రీడ్ చేస్తామన్నా. సో రీడ్ 3 అండ్ పాప్ 3. సో ఇప్పుడు దాన్ని కూడా రిమూవ్ చేసాం. ఇంకా మనకి స్టాక్ ఏమైపోయింది, ఎంటీ అయిపోయింది. సో స్టాక్ ఎంటీ అయిపోయింది అంటే డిఎఫ్ఎస్ ఓవర్ అక్కడికి. సో ఇప్పుడు మనకు కావాల్సిన డిఎఫ్ఎస్ ఏంది 1 2 3. 1 2 3 అనేది మనకు కావాల్సిన డిఎఫ్ఎస్ ఫర్ ద గ్రాఫ్. ఆ గ్రాఫ్ కి ఒక ట్రావెర్సల్ వే కావాలి కదా. ఆ వే అనేది ఎలా మనం పోవాలంటే వన్ నోడ్ ని ఫస్ట్ విజిట్ చేయాలి, తర్వాత సెకండ్ నోడ్ ని విజిట్ చేయాలి, తర్వాత థర్డ్ నోడ్ ని విజిట్ చేయాలి. ఇక్కడ రీడ్ థర్డ్ అన్నాం కాబట్టి అరేలో థర్డ్ కూడా యాడ్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది 1 వస్తుంది, 2 వస్తుంది, 3 వస్తుంది. ఇక్కడ రాదులే. ఈ స్టెప్ లో అరే వచ్చి 1 2 3 ఉంటుంది. స్టాక్ అనేది ఎంటీ అయిపోతుంది. అది ఫోర్త్ స్టెప్ లో గైస్. సో ఇది డిఎఫ్ఎస్ అనమాట. ఒక ట్రావెర్సల్ ఎలా ట్రావెర్స్ చేయాలి గ్రాఫ్ లో అనేది ఈ డిఎఫ్ఎస్ అనేది చెప్తుంది. అరే అనే స్టాక్ అనేది తీసుకొని ఇలాగ మనము చేసుకోవాలన్నమాట. సో ఇది ఇలాగైనా చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఇక్కడ మీకు ఇలా కూడా ఒక గ్రాఫ్ రావచ్చు. వాళ్ళనే ఇవ్వచ్చు, మీరైనా ఎగ్జాంపుల్కి తీసుకోండి. మీరు ఇలా తీసుకున్నా సరే ఇప్పుడు 3కి ఏమేమి నైబర్స్ ఉంది, మళ్ళీ 4 ఉంది. మళ్ళీ 4ని స్టాక్ లోకి పుష్ చేయండి. మళ్ళీ ఇక్కడ 2 చూసుకున్నప్పుడు కూడా 2కి కూడా 4 ఉంది. సో ఇక్కడ 2 ఎక్కడ ఏ స్టెప్లో రీడ్ 2 అన్నాం. ఇక్కడ మళ్ళీ ఏం చేస్తాం, మనము పుష్ 4 అంటాం. సో ఇక్కడ ఏమవుతుంది 4 యాడ్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ 3ని పాప్ చేస్తాం కాబట్టి 3కి కూడా 4 కాబట్టి స్టాక్ లో ఉండేది మళ్ళీ 4. ఇక్కడ మళ్ళీ ఏమొస్తుంది మనకి 5 మళ్ళీ ఫిఫ్త్ స్టెప్లో ఏమొస్తుంది రీడ్ 4 అండ్ పాప్ 4. మళ్ళీ ఇక్కడ స్టాక్ ఎంటీ అయిపోతుంది. మనకి అరేలో మాత్రం 1 2 3 4 అనే ఎలిమెంట్ స్టోర్ అయి ఉంటాయి. సో ఈ 1 2 3 4 అనేది డిఎఫ్ఎస్ ఫర్ దట్ గ్రాఫ్. ఏ గ్రాఫ్ కి, ఈ గ్రాఫ్ కి అయినా. సో నేను ఏం చెప్తున్నా అంటే మీరు మరికొన్ని ప్రాక్టీస్ చేయండి ఎగ్జాంపుల్స్. ఇలా గ్రాఫ్ మీ సొంతంగా వేసుకోండి. దానికి ఉన్న డెప్త్, దానికి ఉన్న నైబర్స్ అంతా స్టాక్ లో యాడ్ చేసుకుంటా పోతా దాంట్లో ఉండే టాప్ వాల్యూని రీడ్ చేసి రిమూవ్ చేయండి. ఆ తర్వాత టాప్ ఇంక్రిమెంట్ చేయండి. ఆ పక్కన ఉండే వాల్యూ టాప్ అవుతుంది. నెక్స్ట్ ఆ వర్టిసెస్ ని రీడ్ చేయండి. ఆ తర్వాత దానికి నైబర్స్ ఏమైనా ఉంటే దాన్ని పుష్ చేయండి. ఆ తర్వాత ఆ ఎలిమెంట్ ని పాప్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ స్టెప్ సేమ్ ప్రాసెస్ రిపీటెడ్ గా చేయండి. మీకు కావాల్సిన డిఎఫ్ఎస్ అయితే వస్తుంది గైస్. ఇది డెప్త్ ఫస్ట్ సెర్చ్. థ్యాంక్ యూ గైస్ అండ్ ఫర్ వాచింగ్, అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ గైస్.